See here, as it is a theoretical part, what we have discussed in the previous classes. Once again, I am giving the titles of the particular topics which we have discussed in the previous classes for your easy remembrance and recollecting purpose. So in the previous classes, we have discussed what is meant by information system, what is meant by organization, what is meant by management. So the basic definitions. Later on, we have discussed role of information system in an organization, why each and every business firm or any organization need to maintain information system. So if they are maintaining that information system, what is going to be happen in that organization? Okay, so that what is the role it is playing, we have discussed. Later we have discussed the benefits of the information system. Later on, we have discussed applications, users and applications. So if you are using these information systems in our businesses and firms, so what are the applications you are getting? So what type of applications you are getting? Next, later on, we have discussed one topic, that is how we are going to matching that information system plan to that organizational strategic plan. So before discussing this topic, we have discussed what is meant by organizational strategic plan. ఒక ఆర్గనైజేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్లో ఏమేమి ఉంటాయి? ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ ఉంటాయి, ప్లానింగ్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే స్ట్రాటజిక్ ప్లానింగ్ ప్రొసీజర్, స్ట్రాటజిక్ ప్లానింగ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో హౌ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దిస్, అంటే మనం ఎంఐఎస్ హెల్ప్ని తీసుకుని వాటిని ఎలాగా ఎంఐఎస్ స్ట్రాటజీ సెట్ కింద హౌ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ అనేది మనం ప్రొసీజర్లో ఒక కంపెనీకి ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ ఎందుకు మారుతాయి, ఏ బేసిడ్లో ఉంటాయి, అసలు ఒక కంపెనీ ఆబ్జెక్టివ్స్ని ఏ ఏ బేసిస్లో సెట్ చేసుకుంటుంది, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీస్, సో స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అనేవి నిన్న క్లాస్లో మనం చూసామన్నమాట. సో ఫస్ట్ మనం ఈ టాపిక్ని గురించి రాసేటప్పుడు ముందు ఆర్గనైజేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ రాయాలి, తర్వాత ఎంఐఎస్ స్ట్రాటజిక్ ప్లాన్ అంటే ఏంటో రాయాలి. సో ట్రాన్స్ఫార్మింగ్ ప్రాసెస్లో మనం ఏమేమి కన్సిడర్ చేస్తామో రాయాలి. దిస్ ఈస్ ద టాపిక్ అనమాట. మీరు అలా ఒక సిస్టమాటిక్ వేలో గుర్తు పెట్టుకుంటేనే ఇది గుర్తుంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది పేపర్స్ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, మనకి టెక్స్ట్ బుక్లో అసలు డైరెక్ట్గా దొరకట్లేదు టాపిక్స్. అందుకని నేను చెప్పేటప్పుడు మీకు అన్నిసార్లు గుర్తు చేస్తున్నాను. ఒక ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. ఈ హెడ్డింగ్లో మనము ఫస్ట్ ఏం రాయాలంటే, ఫస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రాటజిక్ ప్లాన్, నెక్స్ట్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మెన్ బై ఎంఐఎస్ స్ట్రాటజిక్ ప్లాన్. సో ట్రాన్స్ఫార్మింగ్ ప్రాసెస్లో మనం ఒక ఫ్లో చార్ట్ వేసి ఆ ప్రాసెస్లో ఏమేమి కన్సిడర్ చేయాలనేది మనం రాసుకోవాలన్నమాట. సో లాస్ట్ క్లాస్లో అది డిస్కస్ చేసాము. ఈ బేసిక్ డయాగ్రామ్ వేయాలని చెప్పాము. ఓకేనా? ఎంఐఎస్ స్ట్రాటజీ సెట్ అంటే సిస్టమ్ ఆబ్జెక్టివ్స్, సిస్టమ్ కన్స్ట్రెంట్స్, సిస్టమ్ డిజైన్ స్ట్రాటజీస్ ఎలా డెవలప్ అవుతాయి వెన్ యూ ఆర్ యూజింగ్ దట్ ఎంఐఎస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఎంఐఎస్ స్ట్రాటజీ సెట్ ఏముంటుంది, దీనికి ఒక ఫ్లో చార్ట్. సో ఒక కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుని, ఒక కంపెనీలో సెట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, ద ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ టు సెట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. అంటే ఆబ్జెక్టివ్స్ ఎలాంటి ఆబ్జెక్టివ్స్ ఉండొచ్చు, వాటి స్ట్రాటజీస్ ఎలా ఉండొచ్చు, అట్రిబ్యూట్స్ ఎలా ఉండొచ్చు, ఒక ఎగ్జాంపుల్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో యూ కెన్ కన్సిడర్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఆర్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ రెఫరెన్స్ అండ్ యూ కెన్ రైట్ ఆన్ యువర్ ఓన్. So in the last class up to this we have discussed. Now we are starting the another topic, that is the second topic in our first unit, identifying key organizational object and process planning. Okay na? So how we are going to identify our organizational key organizational objectives అంటే ఒక ఫర్మ్ డెవలప్ అవ్వాలి, ఒక బిజినెస్ కరెక్ట్గా రన్ అవ్వాలి అంటే ప్రాఫిట్స్లో రన్ అవ్వాలి. కరెక్ట్గా రన్ అవ్వడం అంటే ఎవరైనా ఎవ్రీ వన్ వాట్ ఈజ్ సీకింగ్ ఫ్రమ్ ద థింగ్స్. మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే అందులో మనం ఎప్పుడు ప్రాఫిట్లో ఉండాలి అని అనుకుంటాం, అది సక్సెస్ అవ్వాలి అని అనుకుంటాం. ఓకే, సో కొన్ని పర్పసెస్లో సోషల్ మోటివ్లో రన్ అయ్యేవి ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వెన్ యూ కన్సిడర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆల్ ఆర్ ఫర్ ఇన్ మోటివ్, their motive is profit based. So how we are going to identify our organizational objectives, so organizational objectives ni ఎలాగా ఐడెంటిఫై చేసుకోవాలి, హౌ వీఆర్ గోయింగ్ టు ప్రాసెస్ ఇట్, అంటే మన ఆబ్జెక్టివ్స్ని మనం రీచ్ చేసుకోవడానికి మనం ఒక ప్లానింగ్ అనేది పెట్టుకుంటాం, అంటే వీఆర్ సెట్టింగ్ వన్ ప్లానింగ్. సో హౌ వీఆర్ ప్రాసెసింగ్ దట్ ప్లానింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, తను గేట్ అనేది తన ఆబ్జెక్టివ్ అనుకుందాం, అంటే త్రూ గేట్ షీ వాంట్స్ టు జాయిన్ ఇన్ ఎంటెక్ ప్రోగ్రామ్ అనుకుందాం. సో whenever she is going to attempt that gate in ఫైనల్ ఇయర్లో ఎప్పుడు అటెంప్ట్ చేయాలనుకుంటున్నారు అంటే
మనకి జనరల్‌గా మనకి టైమింగ్స్ తెలుసు. ఫిబ్రవరిలో మనకి ఫిబ్రవరి టు మార్చ్ ఆ మంత్స్‌లో ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి మనకి ఆ డేట్స్‌లో మనకి ఆ పర్టిక్యులర్ పీరియడ్ టైమ్‌లో మనము ఎగ్జామ్ రాయాల్సొస్తుందని మనకి తెలుసు. సో, ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్టివ్ అంటే మనం ఆ గేట్ ఎగ్జామ్‌ని త్రూ అవ్వాలి అనుకున్నప్పుడు, మన ప్లానింగ్ ప్రాసెస్ అనేది ఎప్పటినుంచి మొదలెట్టాలి? నేను సెకండ్ ఇయర్ నుంచే గేట్ రిలేటెడ్ మెటీరియల్స్‌ని స్టడీ చేయాలా? లేకపోతే నేను థర్డ్ ఇయర్ నుంచి నేను ఆ ప్రాసెస్‌లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సరిపోతుందా? అంటే త్రూ గేట్ అంటే మీరు గేట్ రాయాలనుకుంటున్నారు. జస్ట్ క్వాలిఫై అవుదాం అనుకుంటున్నారా? నౌ యూ వాంట్ టు గెట్ మోర్ హై స్కోరా? ఎక్కువ స్కోర్ తెచ్చుకొని మంచి రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూట్స్ అంటే ఎన్‌ఐటీస్, ఐఐటీస్‌లో ఎంటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అంటే మీ ఆబ్జెక్టివ్, మీ గోల్ ఎలా ఉందో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఆహ్, టైమింగ్స్ అనేవి మార్చుకుంటూ ఉండాలి. అది డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అనేది దానికి గోల్ అనేది మారిపోతూ ఉంటుంది. అలాగే ఒక బిజినెస్‌కి సంబంధించి ఆబ్జెక్టివ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, హౌ దే ఆర్ అచీవింగ్ దేర్ ఆబ్జెక్టివ్స్ అండ్ హౌ దే ఆర్ ప్లానింగ్ టు అచీవ్ దేర్ ఆబ్జెక్టివ్స్ అండ్ హౌ దే ఆర్ సక్సీడింగ్ ఇన్ ప్రాసెసింగ్ దేర్ ఆబ్జెక్టివ్స్. అదమ్మా మనం డిస్కస్ చేసేది. నేను ప్రతిదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక ఫర్మ్‌కి అలా రాయాలి. అంటే బేసిక్‌గా మనం అందులో ఏ కంటెంట్ రాయాలి అనేది మీకు అవేర్‌నెస్ ఇవ్వడం కోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఇన్ దిస్ వి నీడ్ టు స్టడీ ఎ లాట్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ డౌన్ ద డయాగ్రామ్. Take 1 minute time. You need to specify this diagram. Okay. So, first of all, you need to set your goals. మీ గోల్స్‌కి రిలేటెడ్ మీ గోల్స్ రీచ్ అవ్వాలంటే దానికి రిలేటెడ్ డేటా. గ్యాదర్ యువర్ డేటా. సో, యూ నీడ్ టు అనలైజ్ ద డేటా. ఆఫ్టర్ అనలైజింగ్ ద డేటా, యూ నీడ్ టు క్రియేట్ ఎ ప్లాన్. అంటే దాని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్‌లో యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్లాన్. సో, వన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ ద ప్లాన్, ఇంప్లిమెంట్ దట్ ప్లాన్. And whether you are running your plan in a correct way or not, whether it is going to succeed or not, for that purpose you need to monitor the plan. Okay, set your goals, gather the data, whatever the data you have gathered. See, my goal is gate examination, qualifying the gate examination. ఓకే, నేను గేట్ క్వాలిఫై అవ్వడానికి ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే బాగుంటుంది, లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ బెటరా? సో లేకపోతే ఇంకా ఐఎమ్ గోయింగ్ టు గ్యాదర్ ద డేటా ఫ్రమ్ నెంబర్ ఆఫ్ సీనియర్స్ ఆర్ అదర్ ప్రొఫెషనల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఐఎమ్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ మై గేట్ ఎగ్జామ్, ఫర్ ప్రిపేరింగ్ మై గేట్ ఎగ్జామ్ ఆర్ ప్రాక్టీసింగ్ ద కాన్సెప్ట్స్ ఫర్ ద గేట్ ఎగ్జామ్, ఐ నీడ్ టు గ్యాదర్ ద డేటా. Whatever the data I have gathered, I need to analyze. So for my knowledge and నేను యాక్చువల్లీ హార్డ్ వర్కర్ని, నేను బాగానే ప్రిపేర్ అవుతాను, సో ఐ కెన్ డూ మై సెల్ఫ్ లెర్నింగ్ అని నేను అనలైజ్ చేసుకున్నాను. నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నో. సో ఐఎమ్ నాట్ ఎ గుడ్ హార్డ్ వర్కర్, ఐఎమ్ అనేబుల్ టు ప్రిపేర్ ఆన్ మై ఓన్. సో విచ్ ఇన్స్టిట్యూట్ ఐ నీడ్ టు ప్రిపేర్, సో విచ్ ఇన్స్టిట్యూట్ ఐ హ్యావ్ టు సెలెక్ట్. అలాగా మీ డేటాని బట్టి మీరు కలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అనలైజ్ చేసుకోవాలి. దాని ప్రకారం ప్లానింగ్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడు నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, ఎప్పటి నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఏ అవర్స్లో, నేను వీకెండ్స్లో వెళ్ళాలా గేట్ క్లాసెస్కి, లేదా ఎవ్రీడే ఈవినింగ్స్ ఆఫ్టర్ 7 నేను ప్లాన్ చేసుకోవాలా, లేదా మార్నింగ్ 5 to 8 ప్లాన్ చేయాలా? సో వాట్ ఈజ్ యువర్ ప్లాన్ అండ్ హౌ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ దట్ ప్లాన్? యు ఆర్ జనరేటింగ్ ఎ ప్లాన్ అండ్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్, దట్ మీన్స్ దాన్ని యాక్షన్లో పెట్టాలి. సో వెదర్ యు ఆర్ డూయింగ్ యువర్ ప్రాసెస్ కరెక్ట్లీ ఆర్ నాట్, యూ నీడ్ టు మానిటర్ ద థింగ్స్. ఓకే, డయాగ్రామ్ అయిపోయిందండి. నౌ ద ఫస్ట్ స్టెప్, రికగ్నైజింగ్ నీడ్ ఫర్ యాక్షన్. రికగ్నైజింగ్ నీడ్ ఫర్ యాక్షన్ అంటే మనకి ఏ అవసరం ఉంది, ఆ అవసరాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో హియర్ an important part of planning process is to be aware of the business opportunities in the firm's external environment and as well as within the firm. See here, మన మన we are doing some business. మన బిజినెస్లో మన ఆపర్చునిటీస్ని మనం డెవలప్ చేసుకుని మన బిజినెస్ని మనం సక్సెస్లో లీడ్ చేయాలి. సో అలా సక్సెస్లో లీడ్ చేయాలి అని అనుకున్నప్పుడు, మనం ఒక పర్టికులర్ ప్లానింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు, విత్ ఇన్ ద మన ఫర్మ్లో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మన ఎన్విరాన్మెంట్లో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, బయట చుట్టూ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో ముందు మనము ఐడెంటిఫై చేసుకోవాలి. వీ షుడ్ మస్ట్ బి అవేర్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ విచ్ ఆర్ అవైలబుల్ విత్ ఇన్ ద ఫర్మ్ అండ్ అవుట్ సైడ్ ద ఫర్మ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ aware of all these opportunities. So
వన్స్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్ యువర్ ఆపర్చునిటీస్, అంటే మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకున్న ఇంటర్నల్ రిసోర్సెస్లో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకున్న రిసోర్సెస్ని యూస్ చేసుకుని నేను ఎలా ప్లానింగ్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్టర్నల్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి వాటిని నేను ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, అలా నేను రికగ్నైజ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దానికి రిలేటెడ్ యాక్షన్స్. సో ద మేనేజర్స్ కెన్ రికగ్నైజ్ ద యాక్షన్స్ దట్ నీడ్ టు బి టేకెన్, రియలైజ్ దెమ్. అంటే ఆ ఆపర్చునిటీస్ని మనం ఎలా యూటిలైజ్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేసుకోవాలో దానికోసం ఈ మేనేజర్స్ అనే వాళ్ళు ఏం చేయాలి, వాట్ ఆర్ ద యాక్షన్స్ ఆర్ రిక్వైర్డ్, వీ నీడ్ టు రికగ్నైజ్ దోస్ యాక్షన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఎ రియలిస్ట్ లుక్ మస్ట్ బి టేకెన్ at the prospect of these new opportunities and a SWOT analysis should be done. అంటే ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఇంటర్నల్ గా బిజినెస్ ఫామ్ లో కానీ ఎక్స్టర్నల్ గా బిజినెస్ ఫామ్ లో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో వీ నీడ్ టు ఐడెంటిఫై దెమ్. అంటే వాటిని ఐడెంటిఫై చేసుకునేటప్పుడు మేనేజ్మెంట్ అనే వాళ్ళు దానికి రిలేటెడ్ యాక్షన్స్ అనేవి రికగ్నైజ్ చేయాలంటున్నాడు. ఆ పర్స్పెక్టివ్ లో ఆ న్యూ ఆపర్చునిటీస్ ని మనం గెయిన్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంట, స్వాట్ అనాలిసిస్ అనేది చేయాలి. వాట్ ఈస్ మెన్ బై స్వాట్ అనాలిసిస్? SWOT. ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెసెస్, సో ఓ అంటే ఆపర్చునిటీస్, టీ అంటే థ్రెట్. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, వీ నీడ్ టు పెర్ఫార్మ్ స్వాట్ అనాలిసిస్. అంటే ఒక బిజినెస్లో మనము మన ఆపర్చునిటీస్ని ఎలా యూటిలైజ్ చేసుకుని సక్సెస్కి లీడ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే మన ఫామ్కి రిలేటెడ్ ఒక స్వాట్ అనాలిసిస్ అనేది చేయాలి. వీ నీడ్ టు డూ దట్ స్వాట్ అనాలిసిస్. సో ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ఎందులో వస్తుందంటే స్ట్రాటజిక్ ప్లానింగ్. సో ఫర్ ఇంప్లిమెంటింగ్ యువర్ బిజినెస్ యాక్టివిటీస్ you are performing some strategic planning procedures. So in that strategic planning procedures we are having the SWOT analysis. సో బిజినెస్ ప్లానింగ్ లో మనకి స్వాట్ అనాలిసిస్ అనేది ఉంటుందన్నమాట. సో స్వాట్ అనాలిసిస్ లో ఏంటి, ఎస్ అంటే స్ట్రెంగ్స్, డబ్ల్యూ అంటే వీక్నెస్, ఓ అంటే ఆపర్చునిటీస్, టీ అంటే థ్రెట్స్ అన్నమాట. అంటే అసలు మన బిజినెస్ లో ఎలాంటి స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఎలాంటి వీక్నెస్లు ఉన్నాయి, అంటే మనకున్న ఫామ్ లో మనకి వీక్ పాయింట్ ఎక్కడ ఉంది, అంటే మన దగ్గర సరైన టెక్నీషియన్స్ లేరా, లేకపోతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మన దగ్గర వీక్గా ఉందా, లేకపోతే మన దగ్గర ఫండ్స్ వీకా, ఏ రకంగా మనకి వీక్నెసెస్ ఉంది, మన దగ్గర లేబర్ అవైలబుల్గా లేరా, అంటే మీ ఫర్మ్కి రిలేటెడ్ ఎలాంటి వీక్నెసెస్ ఉన్నాయో యూ నీడ్ టు ఐడెంటిఫై. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అనేది వాళ్ళు అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఏం అనాలిసిస్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, this college is not providing good employment opportunities to the students, that's why students are not preferring to join in that particular college. అంటే వీక్నెస్ అనేది ఎక్కడ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో కానీ మంచి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయడంలో ఆ కాలేజ్లో వీక్నెస్ ఉంది. అలాగా మీరు ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుని రాస్తే మీకు కాన్సెప్ట్ ఈజీ అయిపోతుంది. ఓకే, ఓ అంటే ఆపర్చునిటీస్, అంటే అసలు మన కాలేజీలో మనం కాలేజ్ తీసుకుంటే కనుక ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఒక బిజినెస్ తీసుకుంటే వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, థ్రెట్స్ అంటే సమ్ టైప్ ఆఫ్ థ్రెట్స్ ఎలా ఉన్నాయి, అంటే ఆ ఫామ్కి రిలేటెడ్ ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయి, ఆ థ్రెట్స్ని ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ అనాలిసిస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అంటే ప్లానింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్, సే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ప్లాన్స్ ఆన్ ద ప్రమోటింగ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ సెమీ అర్బన్ ఏరియాస్. గవర్నమెంట్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ప్రమోట్ చేస్తున్నారు, కాటేజ్ ఇండస్ట్రీస్. కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే మీకు తెలుసు, అంటే కొన్ని సెమీ అర్బన్ ఏరియాస్లో మనకి పాట్స్, అంటే కొంతమందికి ఏమనాలి, అన్ఎంప్లాయ్మెంట్ని రిమూవ్ చేయడానికి కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే కొంతమందికి వృత్తి ఏదో అంటారు కదా, ప్రొఫెషన్ కొంచెం కొంతమందికి కలిగించడానికి అనమాట. సో అలాంటి వాళ్ళ పర్పస్లో మనకి ఏంటంటే పాట్ ఇండస్ట్రీస్ అని, లేకపోతే మనకి బాస్కెట్స్ ప్రిపరేషన్ అని, అంటే చిన్న చిన్న చేతి వృత్తులు ఉంటాయి కదమ్మా, ఆ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది. సో అలాంటి ప్లాన్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైనా ఒక ఫర్మ్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఎనీ ఫర్మ్ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట్ ఇండస్ట్రీనే పెట్టుకుంటుంది, అంటే కొండలు తయారు చేయడము, బాస్కెట్స్ ప్రిపేర్ చేయడము, ఆ టైప్ ఆఫ్ చేతి వృత్తులు ఏమైనా ఉంటాయి కదమ్మా, ఆ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కనుక గవర్నమెంట్
ప్రమోట్ చేయాలి కొన్ని సెమీ అర్బన్ ఏరియాస్లో అనుకున్నప్పుడు ఏదైనా ఒక ఫామ్ ఏంటంటే మేము అలాంటివి మేము కల్పిస్తాము, మేము ఆ ఏరియాకి మేము తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ నుంచి ఆ ప్రాజెక్ట్ వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకుని ప్రొవిజన్స్ వాళ్ళు ఇస్తారనమాట. అంటే దానికి ఆ ప్రాజెక్ట్ని వర్కౌట్ చేసినందుకు వీళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి. సో ఫార్మ్స్ అనేవాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళకున్న అంటే స్వాట్ అనాలిసిస్ ప్రకారము వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెస్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వెదర్ దే కెన్ హ్యాండిల్ దట్ ఆపర్చునిటీ అని లేదా అనేది వాళ్ళు ఎస్టిమేట్ చేసుకోవాలన్నమాట. సో హోప్ యూ అండర్స్టూడ్ దట్ వాట్ ఈస్ మెంట్ బై రికగ్నైజింగ్ ద నీడ్ ఫర్ యాక్షన్. అంటే వాట్ ఎవర్ ద నీడ్ వీఆర్ హ్యావింగ్, ఆ నీడ్ అనేది మనము ఐడెంటిఫై చేసుకోగలగాలి. నెక్స్ట్ ఫస్ట్ వన్ we have completed, and second side heading setting objectives. So this is the second and most important step of planning process. మన ఆర్గనైజేషన్ ప్లానింగ్ ప్రాసెస్లో మనకి ఆబ్జెక్టివ్స్ని సెట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ క్రూషియల్ స్టెప్ అనమాట. సో here what we are doing, we are establishing objectives for the whole organization and also individual departments. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ తీసుకుందాం. ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, లైక్ దట్ వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. సో వీఆర్ సెట్టింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఫర్ హోల్ ఆర్గనైజేషన్కి సెట్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ కూడా వాటి టార్గెట్స్ని వాళ్ళ టాస్క్స్ని విత్ ఇన్ ద టైంలో ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి సో వీఆర్ సెట్టింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఫర్ ద ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. సో ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ ప్రొవైడ్ ఎ జనరల్ డైరెక్షన్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ విల్ బి మోర్ ప్లాన్డ్ అండ్ డీటెయిల్డ్. సో మన ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి అంటే మన ఆబ్జెక్టివ్స్ని సెట్ చేసుకున్నప్పుడు మనము మన గోల్ని రీచ్ అవ్వడానికి దే ఆర్ ప్రొవైడింగ్ ఏ డైరెక్షన్ అనమాట. అంటే దే షుడ్ ప్రొవైడ్ ఏ డైరెక్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ టార్గెట్కి వెళ్ళడానికి మనకి ఒక వే అనేది, రోడ్ మ్యాప్ అనేది మనకి కనిపించాలన్నమాట. సో దే ఆర్ గివింగ్ ద డైరెక్షన్ ఇన్ దట్ వే. సో ఇన్ దట్ వే మనకి డిపార్ట్మెంట్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ని కూడా మనం సెట్ చేసుకోవాలనుకున్నాం. దే షుడ్ బి విల్ బి మోర్ ప్లాన్డ్ అండ్ డీటెయిల్డ్గా ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్, సో వాట్ ఎవర్ ద ఆబ్జెక్టివ్స్ యు ఆర్ సెట్టింగ్, దోస్ ఆబ్జెక్టివ్స్ మస్ట్ బి, దే మే బి లాంగ్ టర్మ్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ అవ్వచ్చు. సో మనం ఆబ్జెక్టివ్స్ అనేవి సెట్ చేస్తున్నాం అంటున్నాం. ఆ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండొచ్చు అంటే లాంగ్ టర్మ్ సెట్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ఫార్మో అనేది వెరీ స్మాల్ ఇండస్ట్రీ అనుకోండి. సో ప్రొడక్షన్ అనేది ఒక 6 monthsలో చేయగలదు, ఒక సర్టెన్ టార్గెట్ ప్రొడక్షన్ అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ ఒక 1000 ప్రొడక్ట్సే వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, దే ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ దేర్ ప్రొడక్షన్. అంటే వాళ్ళు 6 months టార్గెట్ పెట్టుకుని, లేకపోతే విత్ ఇన్ ద 1 year, షార్ట్ టర్మ్ గోల్స్ అంటే విత్ ఇన్ ద 1 year ఉంటాయి అనమాట. సో విత్ ఇన్ 1 yearలో వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. సో ఆ ప్రొడక్షన్కి రిలేటెడ్ వాళ్ళు లేబర్ని, ఇంకొకటి రా మెటీరియల్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్ అలా సెట్ చేసుకుంటారు. లాంగ్ టర్మ్లో ఏంటంటే ఇంకేదైనా కొత్త, అంటే ఇంకో న్యూ బ్రాంచ్ ఎస్టాబ్లిష్మెంట్, న్యూ మెషినరీ, న్యూ ఎక్విప్మెంట్, అలాంటివి ఏవైనా లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకోవచ్చు. దే డిపెండ్ అపాన్ దట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్లో ద గోల్స్ మస్ట్ బి ఎలా ఉండాలంట, దే మే బి లాంగ్ టర్మ్ అయ్యి ఉండొచ్చు, షార్ట్ టర్మ్ ఉండొచ్చు. సో దే ఇండికేట్ ద ఎండ్ రిజల్ట్ ద కంపెనీ విషెస్ టు అచీవ్. ఈ గోల్స్ అనేవి ఏంటంటే ఫైనల్గా ఎండ్గా వచ్చేసరికి కంపెనీ అనేది ఏ టైప్ ఆఫ్ రిజల్ట్ అనేది అచీవ్ చేయాలో చెప్తాయి అనమాట. ఓకేనా. సో ఆబ్జెక్టివ్స్ విల్ పర్కులేట్ డౌన్ ఫ్రమ్ ద మేనేజర్స్. అంటే పర్కులేట్ ఏంటంటే వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడం, అంటే వాటిని వాటిని అప్లై చేసుకుని సాల్వ్ చేయాలి, ప్రాసెస్లోకి రావాలి. దట్ ఈస్ కాల్డ్ పర్కులేట్. సో అండ్ విల్ ఆల్సో గైడ్ అండ్ పుష్ ద ఎంప్లాయీస్ ఇన్ ద కరెక్ట్ డైరెక్షన్. అంటే మనము త్రూ మేనేజర్స్ మనం ఏం చేస్తున్నామో మన ఆబ్జెక్టివ్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, అంటే ప్లాన్లో పెడతానికి, అంటే ప్రొసీజర్ దానిలోకి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనము సెట్ అయిన పీపుల్ని ఎలా గైడ్ చేసుకుని వాళ్ళని కరెక్ట్ డైరెక్షన్లో, అంటే మన గోల్స్ని రీచ్ అయ్యే డైరెక్షన్లో ఆ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎలా వర్క్ చేయాలో మనం ఏం చెప్తున్నామంటే కరెక్ట్ డైరెక్షన్లో వాళ్ళ ప్రొసీజర్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా మనం వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నాం అనమాట. దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ ఈ పార్ట్ చాలా ఈజీగానే ఉన్నాయి, మీరు ఓన్గా కూడా రాయొచ్చు. మినిమంగా 2-3 పాయింట్స్ నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి. థర్డ్ సైడ్ హెడ్డింగ్, డెవలపింగ్ ద ప్రిమిసెస్. So whatever the premises required, how we need to develop thing. So planning is always done keeping the future in mind. అంటే మనం ఎప్పుడు ప్లానింగ్ ఎలా చేస్తామన్నమాట, మన ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకోవాలి. అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ఒక పర్టికులర్ సర్టెన్ గోల్స్ అనేవి మనం ప్లాన్ చేసుకుంటాము. కొన్నిసార్లు ఏంటంటే ఫ్యూచర్ని మనం కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయడం అనేది
రాంగ్ అవ్వచ్చు అనమాట. సో సమ్ టైమ్స్ అవి ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టెన్. అంటే మనం ఏమనుకుంటాము, ఆఫ్టర్ 1 ఇయర్ ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్కి డిమాండ్ పెరగచ్చు అని అనుకోవచ్చు. కానీ వేరే సిట్యుయేషన్స్ ఏవో అక్కరైనాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాము, మనం కరోనా సిట్యుయేషన్స్నే తీసుకుందాము. సో వీ డింట్ ఎక్స్పెక్టెడ్ దిస్ టైప్ ఆఫ్ పాండమిక్. సో ఈ పాండమిక్ అనేది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఎవరైనా వేరే టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ ప్రొడక్షన్ కానీ వాళ్ళు నెక్స్ట్ 1 ఇయర్కి మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనుకుని ఎవరైనా స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఇలాంటి పాండమిక్ రావడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ బిజినెస్లన్నీ లాస్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఈ పాండమిక్ వల్ల ఏంటి, వేరే టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వేరే కొన్నిటికి మాత్రము డిమాండ్ పెరిగింది. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఫ్యూచర్ అనేది మనకు అన్సర్టైన్ అవుతుంది కాబట్టి వీ నీడ్ టు కీప్ ద ఫ్యూచర్ థింగ్స్ ఇన్ మైండ్ అండ్ ప్లానింగ్ అనేది చాలా కరెక్ట్గా చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ సర్టెన్ అజంప్షన్స్ విల్ హ్యావ్ టు బి మేడ్. అంటే మనం ప్లానింగ్ చేసుకునేటప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ సర్టెన్ టైప్ ఆఫ్ అజంప్షన్స్ ఆల్సో, అండ్ దీస్ అజంప్షన్స్ ఆర్ ద ప్రిమిసెస్. ఇక్కడ ప్రిమిసెస్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద ప్లానింగ్ వీఆర్ డూయింగ్, ఆ ప్లానింగ్ చేసుకునేటప్పుడు మనం ఫ్యూచర్ అనే దాన్ని వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ వీ నీడ్ టు టేక్ సర్టెన్ టైప్ ఆఫ్ అజంప్షన్స్ అనమాట. దోస్ ఆర్ కాల్డ్ ద ప్రిమిసెస్ అనమాట. సో సచ్ అజంప్షన్స్ ఆర్ మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోర్కాస్ట్, ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ అండ్ పాస్ట్ పాలసీస్. అంటే ఈ ప్రిమిసెస్ అంటే మనం కన్సిడర్ చేసే అజంప్షన్స్ ఏ బేసిడ్లో ఉంటాయన్నమాట, ఏ ఫామ్లో ఉంటాయంటే, అంటే మనం డేటా ప్రాసెసింగ్ చేసి దాని నుంచి మనము ఇన్సైట్స్ కానీ ఫోర్కాస్టింగ్ కానీ చేస్తాము. సో ఆ ఫోర్కాస్టింగ్ బేస్డ్లో మనం అజంప్షన్స్ అనేవి కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా మన ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ని బట్టి మనము అజంప్షన్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా పాస్ట్ పాలసీస్, పాస్ట్ మెథడాలజీస్ వల్ల మనమేమి డ్రాబ్యాక్స్ కానీ లేకపోతే మనమేమి ప్రాబ్లమ్స్ అనేవి సఫర్ అయ్యాము, ఆ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ మనం అజంప్షన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ దీస్ ప్లానింగ్ ప్రిమిసెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. సో ప్లానింగ్ ప్రిమిసెస్ కూడా మనకి 2 రకాలు ఉంటాయంట. వన్ ఈజ్ ఇంటర్నల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద ఎక్స్టర్నల్. సో what are the types of that planning premises? Those are 2 types. What are the 2 types? Internal and external. Once again I'm telling, we are discussing developing premises. సో ప్రిమిసెస్లో మనం ఏంటంటే ఫ్యూచర్ని ఎప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ ద ఫ్యూచర్ ఇన్ మైండ్. సో ఫ్యూచర్ అన్సర్టైన్ కాబట్టి ద మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ అండ్ కన్సిడర్ సమ్ సర్టన్ అజంప్షన్స్. సో వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ద ప్లానింగ్, సో ఆ అజంప్షన్స్ అనేవి ఏ ఫామ్లో ఉండాలి అంటే ఫోర్కాస్ట్ ఫామ్లో, ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ ఫామ్లో, పాస్ట్ పాలసీస్ ఫామ్లో ఉండాలి. అండ్ దీస్ ప్లానింగ్ ప్రిమిసెస్ అనేవి మనకి ఇంటర్నల్గా ఉంటాయి, ఎక్స్టర్నల్ ఉంటాయి. సో ఎక్స్టర్నల్ అజంప్షన్స్ కనుక అయితే దే ఆర్ గోయింగ్ టు డీల్ ద ఫ్యాక్టర్స్. అంటే అవి ఎలాంటి ఫ్యాక్టర్స్ అంటే పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, మన సోషల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఎలా ఉంది, కాంపిటీషన్ ఎలా ఉంది, గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయి. అంటే మనం ఏదైనా ఒక సర్టెన్ థింగ్ని మనం ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్టర్నల్ ప్రిమిసెస్ ఎలాంటివి కన్సిడర్ చేయాలంటే ఫ్యూచర్లో ఏమవ్వచ్చు, ఓకేనా, గవర్నమెంట్ ఏమైనా పాలసీస్, గవర్నమెంట్ రిలేటెడ్ పాలసీస్ ఎలా ఉన్నాయి, లేదా మనం చేసే ప్రొడక్షన్కి రిలేటెడ్ ఏదైనా అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మొబైల్స్లో న్యూ టెక్నాలజీ వచ్చింది అనుకోండి, మనం ఆల్రెడీ ఓల్డ్ మెథడ్లోనే మనం ఆ ఓల్డ్ టెక్నాలజీలోనే మనం ఇంకా ప్రొడక్షన్ అనేది చేస్తున్నాము. సో మన న్యూ టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే మన మొబైల్స్కి ఆటోమేటిక్గా డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అంటే రీసెంట్గా మనం ఒక ఫోన్స్ గురించి చూసాము, థర్డ్ ప్లేస్లో ఉన్న మొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు వాళ్ళ మొబైల్ ప్రొడక్షనే తీసేస్తున్నామని చెప్పి మనకి ఒక మెసేజ్ అంటే న్యూస్లో కూడా వచ్చిందనమాట. సో అంటే వాళ్ళు ఒక 2-3 ఇయర్స్లో ఎన్నో క్రోర్స్ లాస్లోకి వెళ్ళిపోయారు ఆ మొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు. ఐ థింక్ ఎల్జీ మొబైల్స్ ఏదో మొబైల్స్ రీసెంట్గా ఐ హావ్ స్టడీడ్ దట్ న్యూస్. అంటే ఏంటి, మరి వాళ్ళ ఫోన్స్లో మరి న్యూ టెక్నాలజీ అడ్వాన్స్మెంటో లేకపోతే ఫీచర్స్లో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ దేర్ మొబైల్స్, వాట్ ఎవర్ మే బీ ద ప్రాబ్లమ్. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్స్ తీసేస్తున్నారని వచ్చింది మనకి న్యూస్. సో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, లేదా సోషల్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్, దీస్ ఆర్ ద all assumptions related to external అనమాట. నెక్స్ట్, these assumption being should be in the uniform across the organization. So whatever the assumptions we are considering across the organization ఇవనేవి యూనిఫామ్గా ఉండాలి. ఓకేనా. సో all managers should be aware of these premises and should agree with them. So whoever the managers are existing in that particular organization, they should, అంటే వాళ్ళందరికీ వీటి గురించి అవేర్నెస్ ఉండాలి అండ్ దే షుడ్ ఆల్ అగ్రీ ద థింగ్స్ అనమాట. నెక్స్ట్, fourth thing I am going to discuss. Ma, are you following? Yes, ma'am.
ఓకే. థ్యాంక్ యూ నాన్న. సో, ఐడెంటిఫైయింగ్ ద ఆల్టర్‌నేటివ్స్. సో, మనం ఒక గోల్ పెట్టుకున్నాము. ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి మనకి డిఫరెంట్ ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏది మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ వాంట్ టు పర్చేజ్ ఎ మొబైల్ ఆర్ ఐ వాంట్ టు జాయిన్ ఇన్ ఎ కాలేజ్. సో, నాకొచ్చిన ర్యాంక్‌కి నాకు నంబర్ ఆఫ్ కాలేజెస్‌లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఐయామ్ హావింగ్ ద ఛాన్స్. సో, ఇన్ని ఆల్టర్‌నేటివ్స్ ఉన్నప్పుడు నేనేం జేస్తాను, ఏ ఆల్టర్‌నేట్ అంటే ఏ కాలేజ్‌ని చూజ్ చేసుకుంటే నాకు బెస్ట్ అవుతుంది, నా కెరియర్‌కి ప్రమోట్ అవుతుంది అనేది నేను ఆలోచించుకుంటాను. అలాగే ఒక బిజినెస్‌లో ఏంటంటే, ద ఫోర్త్ స్టెప్ ఆఫ్ ప్లానింగ్ ప్రాసెస్‌లో ఏంటంటే, వి నీడ్ టు ఐడెంటిఫై ద ఆల్టర్‌నేటివ్స్ అవైలబుల్ టు ద మేనేజర్స్. సో, మేనేజర్స్ అని వాళ్ళేంటంటే, మనకు ఆ పర్టిక్యులర్ ప్రాసెస్‌కి మనకి ఎన్ని ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయో, అన్ని ఆల్టర్‌నేటివ్స్‌ని ఐడెంటిఫై చేసుకుంటారు. ప్రతి ఆల్టర్‌నేటివ్‌కి ఏంటంటే నంబర్ ఆఫ్ చాయిసెస్ అనేవి ఉంటాయి. అంటే ఆబ్జెక్టివ్స్ రిలేటెడ్‌లో. సో, ప్రతి దానిలోనూ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఆల్ ఆఫ్ దీస్ ఆల్టర్‌నేటివ్ కోర్సెస్ షుడ్ బి ఐడెంటిఫైడ్. అసలు అవి ఎలా ఉన్నాయి? వాటి వల్ల మనకి ఏం జరుగుతుంది? ఏంటి అనేది. దేర్ మస్ట్ బి ఆప్షన్స్ అవైలబుల్ టు ద మేనేజర్. అంటే ఈ మేనేజర్స్‌కి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో, వాటిలో మనకి ఏది ఇన్నోవేటివ్‌గా మనం చూస్ చేసుకోవాలి? ఏది చూస్ చేసుకుంటే మనకి ఎఫిషియంట్ రిజల్ట్స్ వస్తాయి అనేది. సో, if he does not want to experiment, he will stick to the more routine course of action. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము అంటే కొన్నిసార్లు కొన్నిటికి మనం డేర్ చేసాము అంటాము. అంటే ఇది ఫ్యూచర్‌లో ఈ ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ గ్యారంటీగా క్లిక్ అవుతుంది. మనం ఈ టెక్నిక్‌నే ఫాలో అవుదాము అని కొంతమంది డేర్ యాక్షన్స్ తీసుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, అమ్మో! ఈ న్యూ మెథడ్‌ని మనం ట్రై చేస్తే ఒకవేళ కస్టమర్స్ రిసీవ్ చేసుకోకపోతే మనం లాస్‌లోకెళ్ళిపోతాం అని కొంతమంది వెనకడుగేస్తారు. కొంతమంది కొన్నిసార్లు డేర్‌గా స్టెప్ తీసుకొని ముందుకెళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షేర్స్ తీసుకుందాం. సో, కొంతమంది షేర్స్‌లో ఐడియా ఉన్నప్పుడు కొన్ని కంపెనీస్‌లో ఈ కంపెనీ షేర్స్ ఒక పర్టిక్యులర్ టైమ్ తర్వాత షేర్స్ వాల్యూ పెరగొచ్చు అని కొంతమంది కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి కరెక్ట్‌గా షేర్స్‌లో మనీ పెడతారు. అవి నిజంగానే వాళ్ళ ప్లానింగ్‌కి తగ్గట్టు, వాళ్ళ నాలెడ్జ్‌కి తగ్గట్టు కొన్నిసారి ఆ షేర్ వాల్యూ పెరగొచ్చు. ఓకేనా? కొన్నిసార్లు అది రాంగ్ స్టెప్ అవ్వచ్చు. అంటే భయపడి నార్మల్ రొటీన్‌లోకి వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇవన్నీ ఇక్కడేంటంటే మేనేజర్స్ అనేవాళ్ళు దే నీడ్ టు ఐడెంటిఫై ఆల్ ద ఆల్టర్‌నేటివ్స్ అనమాట. ఓకేనా? The problem with this step is not finding the alternatives but narrowing them down to the reasonable amount of choices. అంటే మనకి రీజనబుల్ అమౌంట్ ఆఫ్ చాయిసెస్ ఎలా ఉన్నాయి? ఈచ్ చాయిస్ వల్ల మనకి ఏం జరుగుతుందనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ద ఆల్టర్‌నేటివ్స్. నెక్స్ట్ ఎగ్జామినింగ్ ఈచ్ ఆల్టర్‌నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే మనకి ఏమి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము? వి ఆర్ ఎవాల్యుయేటింగ్ అండ్ చూజ్లీ ఎగ్జామిన్ ఈచ్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ ప్లాన్స్. అంటే ప్రతి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఎలా ఉంది, ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనము ఎగ్జామిన్ చేస్తున్నాం. ఎలాగా? వేర్ ఆల్ దేర్ ప్రోస్ అండ్ కాన్స్ విల్ బి వెయిడ్. అంటే ప్రతి దానికి అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయి, హౌ హౌ ఆర్ ద స్ట్రెంగ్స్ అండ్ హౌ ఆర్ ద వీక్నెస్. అంటే ప్రతి దాన్ని మనం తోస్తున్నాం అనమాట. అంటే వెయిడ్ అంటే మెజర్ చేస్తున్నాము. అంటే మనకి త్రీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫర్ ఈచ్ ఆల్టర్నేటివ్ what are the strengths and weaknesses, what are the pros and cons, that is both are same. సో మనం ఎగ్జామిన్ చేసుకుంటున్నాం. ద ఆల్టర్నేట్ ప్లాన్స్ నీడ్ టు బి ఎవాల్యుయేటెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్. అంటే మన ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్ రిలేటెడ్లో ఆ ఆల్టర్నేటివ్ ప్లాన్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనము ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇది ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ ప్లాన్ అనుకోండి, దెన్ దట్ కేస్ ఇట్స్ రిస్క్ రిటర్న్ ఎవాల్యుయేషన్ విల్ బి డన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్లాన్ అనుకోండి. ఒకవేళ మనం ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎంత రిస్క్ అనేది మనం ఆహ్, ఫేస్ చేయాల్సొస్తుంది అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలనమాట. అంటే ఒకవేళ మనం లాస్‌లోకి వెళ్తే గనక ఆ ఫైనాన్షియల్ ప్లాన్‌లో ప్రాఫిట్ వస్తే ఓకే. నో ప్రాబ్లమ్. ఒకవేళ అంటే మనము డిసడ్వాంటేజెస్ కూడా, కాన్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి కదా! ఒకవేళ ఇది క్లిక్ అవ్వగా లేకపోతే ప్రాసెస్ సక్సెస్ అవ్వక మనం లాస్‌లోకి వెళితే ఎంత రిస్క్ అనేది మనం రిటర్న్ చేయాల్సొస్తుంది? ఎంత రిస్క్ అనేది మనం బేర్ చేయాల్సొస్తుంది? అది గూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలనమాట. సో, కాలిక్యులేషన్ అండ్ అనాలిసిస్ షుడ్ బి డన్ అండ్ వి షుడ్ మస్ట్ ఎన్‌ష్యూర్ దట్ ప్లాన్ ఈస్ కేపబుల్ ఆఫ్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్స్. అంటే మనం ఏం చేయాలి? అలాంటి డీటెయిల్డ్ కాలిక్యులేషన్, అనాలిసిస్ అనేది చెయ్యాలి. చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఏ ప్లాన్ మనకి సూటబుల్ అవుతుంది? మన ఆబ్జెక్టివ్స్‌ని రీచ్ అవ్వడానికి ఏది ఎఫిషియంట్ అండ్ బెస్ట్ అవుతుంది అనేది మనము ఐడెంటిఫై చేసుకోవాలి. ఇన్ దట్ వే వి ఆర్ ఎగ్జామినింగ్ ఆల్టర్‌నేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్. సో, మనం ఏం చేసాము ఇందాక?
ఏమేమి ఆల్టర్నేటివ్స్ ఉన్నావో ఐడెంటిఫై చేసుకున్నాం. ప్రతి ఆల్టర్నేటివ్స్‌లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఎగ్జామినింగ్, ఒకవేళ ఫైనాన్షియల్ ప్లాన్ అయితే కనుక ఎగ్జాంపుల్ ఎంత రిస్క్ అనేది మనం బేర్ చేయాల్సొస్తుంది, డీటెయిల్డ్ అనాలిసిస్ ఏంటి, కాలిక్యులేషన్ ఏంటి, అలా ప్రతి దాని గురించి మనము ఎవాల్యుయేట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు నా దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్ అనే కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ లేవు. వై అనే కాలేజ్ అసలు క్లాసులు సరిగ్గా జరగవు. జెడ్ అనే కాలేజ్‌లో ఈ 2 యావరేజ్‌గా ఉంటాయి. డబ్ల్యూ అనే కాలేజ్‌లో ఇంకో రకంగా ఉంది. సో, నాకేది బెస్ట్? నాకున్న స్ట్రెంగ్త్స్ ప్రకారము అకార్డింగ్ టు మై స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ ఇన్ విచ్ కాలేజ్ ఈస్ బెటర్ టు జాయిన్ అనేది నేను ఎలాగా ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, సెలెక్టింగ్ ద ఆల్టర్‌నేటివ్. అంటే మీరు ప్రతి ఆల్టర్‌నేటివ్‌కి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కాలిక్యులేషన్స్, అనాలిసిస్ అంతా చేసి ఉంచేశారు. సో, మీ ఆబ్జెక్టివ్స్‌ని రీచ్ అవ్వడానికి ఏది బెస్ట్ అనేది ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, ఫైనల్లీ వి రీచ్ ద డెసిషన్ మేకింగ్ స్టేజ్ ఆఫ్ ప్లానింగ్ ప్రాసెస్. అంటే మనము ప్లానింగ్ ప్రాసెస్‌లో మన దగ్గరున్న ఆల్టర్‌నేటివ్స్ అన్నీ ఏది బెస్టా, ఏది బెస్ట్ కాదా అనేది ఐడెంటిఫై చేసుకున్నాము. ఇప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. నేనిప్పుడు జెడ్ కాలేజ్‌లోనే జాయిన్ అవ్వాలని నేను డెసిషన్ తీసేసుకుంటున్నా. అన్నిటి గురించి ఐడెంటిఫై చేసేసుకున్నాను. అన్నిటి గురించి మ్యాటర్ మొత్తం కలెక్ట్ చేశాను. నౌ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఫీజిబుల్ ప్లాన్ విల్ బి చోజన్ టు బి ఇంప్లిమెంటెడ్. అంటే వి ఆర్ టేకింగ్ ద డెసిషన్ వి షుడ్ బి selected, and we are taking the best and most feasible plan will be chosen to implemented. అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనము ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ తీసుకోవాలన్నమాట. సో ద ఐడియల్ ప్లాన్ ఇస్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ వన్ విత్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ నెగటివ్ కాన్సిక్వెన్స్. అంటే మనం ఒక ఐడియల్ ప్లాన్ కనుక తీసుకుంటే ఐడియల్ ప్లాన్ ఎలా ఉండాలి, ఈ షుడ్ బి మోస్ట్ ప్రాఫిటబుల్ అయి ఉండాలి. అంటే నెగటివ్ కాన్సిక్వెన్సెస్ అనేవి తక్కువగా ఉండాలి. అంటే ఎలాంటి డైనమిక్ సిట్యుయేషన్స్లో అయినా అది అడాప్టబుల్గా ఉండాలి. అంటే whatever the plan you are considering, it should be a ideal plan. సో దట్ ఐడియల్ ప్లాన్ మస్ట్ బి మోస్ట్ ప్రాఫిటబుల్. అంటే మనం ఒక ప్లాన్ తీసుకుంటున్నామంటే అది మనకి ప్రాఫిట్ని ఇవ్వాలి. అంతేకాకుండా ఎలా ఉండాలి, దాని నుంచి వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేవి లెస్గా ఉండాలి. లీస్ట్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉండాలి. అంతేకాకుండా ఇంకెలా ఉండాలి అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానీ బయట సోషల్ కండిషన్స్ కానీ ఏ కండిషన్స్ మనకి మారుతూ ఉన్నా అంటే డైనమిక్ సిట్యుయేషన్స్‌లో అది అడాప్టబుల్‌గా ఉండాలి. అంటే బయట ఎలాంటి సిట్యుయేషన్స్ మారుతూ ఉన్నా, మనకి మాత్రం అది అడాప్టబుల్‌గా ఉండాలి. అలాంటి ఐడియల్ ప్లాన్‌ని మనము చూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద థింగ్. సో, ద చాయిస్ ఈస్ ఆబ్వియస్లీ బేస్డ్ ఆన్ ద సైంటిఫిక్ అనాలిసిస్ అండ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. అంటే వాటెవర్ ద చాయిస్ యూ ఆర్ టేకింగ్, ఆ చాయిస్ అనేది మనం ఏ బేసిస్‌లో తీసుకుంటున్నామంట, మన దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్స్‌ని ఒక సైంటిఫిక్ అనాలిసిస్, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ప్రకారం ఎవాల్యుయేట్ చేసి మనం తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద థింగ్. ఓకేనా? సో, కొన్నిసార్లు మనకేంటంటే ఇది ఏ బేసిస్‌లో వస్తుంది మనకి మేనేజర్స్‌కి ఉన్న ఇంట్యూషన్స్ కానీ, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ బేస్డ్‌లో గూడా మనము ఆ డెసిషన్ తీసుకునే దానిలో మనకది హెల్ప్ అవుతుందనమాట. ఓకేనా? సో, కొన్నిసార్లు మనం డిఫరెంట్ యాస్పెక్ట్స్ కూడా కన్సిడర్ చేయాల్సొస్తుంది. నెక్స్ట్, నెక్స్ట్ ఈజ్ ఫార్ములేటింగ్ సపోర్టింగ్ ప్లాన్. సో వన్స్ యూ హ్యావ్ చోజన్ ద ప్లాన్ టు బి ఇంప్లిమెంటెడ్, సో మనము చూస్ చేసేసుకున్నాము, మన ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం అనుకున్నాం. మేనేజర్స్ విల్ హ్యావ్ టు కమ్ అప్ విత్ వన్ ఆర్ మోర్ సపోర్టింగ్ ప్లాన్స్. సో మేనేజర్స్కి ఏంటంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దీనికి సపోర్టింగ్గా ఉన్న కొన్ని ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అవుతుంది. సో దీస్ సెకండరీ ప్లాన్స్ అనేవి ఏమవుతాయంటే మెయిన్ ప్లాన్కి సపోర్టింగ్గా ఉంటాయి. ఓకేనా? సో మనం ఒక టాస్క్ చేసినప్పుడు మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనో లేకపోతే ఆ వర్క్కి హెల్ప్‌ఫుల్ అయ్యాయి. అంటే ఆ వర్క్ ఇంకా చక్కగా పర్ఫెక్ట్‌గా చేయగలిగే, సక్సెస్‌ఫుల్‌లో చేయగలిగే సపోర్టింగ్ రిలేటెడ్ ఉంటాయి. అలాంటి సపోర్టింగ్ గూడా మనము మెయిన్ ప్లాన్‌కి చేసుకోవచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్స్ టు హైర్ మోర్ పీపుల్. అంటే ఆ పర్టిక్యులర్ టాస్క్‌ని మనం రీచ్ అవ్వడానికి మనకి సపోర్టింగ్ థింగ్స్ ఏంటి? హైరింగ్ మోర్ పీపుల్ ఆర్ ట్రైన్ పర్సనల్. అంటే ఆల్రెడీ ఉన్న పీపుల్‌ని మనం వాళ్ళని ఇంకా న్యూ టెక్నాలజీ రిలేటెడ్‌లో మనం ట్రైన్ చేసుకోవడం గానీ, మనము ఆఫీసెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవడం. అంటే మన గోల్స్‌ని రీచ్ అవ్వడానికి ఇవన్నీ సపోర్టింగ్ థింగ్స్ అనమాట. అంటే ఇంకా నంబర్ ఆఫ్ పీపుల్‌ని హైర్ చేసుకోవడం, ఆల్రెడీ ఉన్న పీపుల్‌కి ఇంకా న్యూ టెక్నాలజీస్‌ని ఇచ్చి ట్రైన్ చేసుకోవడము, ఆఫీసెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవడము, మన సపోర్టింగ్ ప్లాన్స్‌ని మెయిన్ ప్లాన్‌కి రిలేటెడ్‌లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడము, న్యూ ప్రొడక్ట్‌ని లాంచ్ చేసుకోవడమా, ఇలా రకరకాల ఫార్ములేటింగ్ అనేది మనము చేసుకోవాలనమాట. నెక్స్ట్ ఫైనల్‌గా ఏంటన్నా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్లాన్. సో, దాన్ని ఎలా చేయాలో చెప్పాము. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని యాక్షన్‌లో పెట్టేయాలన్నమాట. సో, దిస్ ఈస్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ ప్లానింగ్ ప్రాసెస్. దట్ ఈస్ కాల్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్లాన్. దిస్ ఈస్ ద వన్ వెన్ ఆల్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ కమ్ ఇంటు ప్లే అండ్ ద ప్లాన్ ఈస్ పుట్ ఇంటు యాక్షన్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్. వన్స్ అన్ని ఎవాల్యుయేషన్స్ అన్నీ అయిపోయినాయి. అనలైజేషన్ అయిపోయింది. ప్లాన్ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు
దాన్ని యాక్షన్లో పెట్టేస్తున్నాం అనమాట. సో యాక్షన్లో పెట్టినప్పుడు ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో మనకి అది ఎలా ఉండాలి, ఇట్ షుడ్ అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ ద టూల్స్ రిక్వైర్డ్ ఫర్ సచ్ ఇంప్లిమెంటేషన్ ఇన్వాల్వ్ ద టైప్స్ ఆఫ్ ప్లాన్స్, ప్రొసీజర్స్, పాలసీస్, బడ్జెట్స్, రూల్స్. సో మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మనకు కావాల్సిన టూల్స్ ఏంటి, ద టూల్స్ రిక్వైర్డ్ ఫర్ సచ్ ఇంప్లిమెంటేషన్ ఇన్వాల్వ్ ద టైప్స్ ఆఫ్ ప్లాన్స్. ఇంప్లిమెంటేషన్లో మనకి ప్లాన్స్, ప్రొసీజర్స్, పాలసీస్, ఏ పాలసీస్ యూస్ చేసుకోవాలి, ఎలాంటి బడ్జెట్ తీసుకోవాలి, what are the rules and standards we have to follow to reach the organizational objectives. So whatever the thing I have explained, it is a general pictorial representation for giving the explanation. So definition of the organizational objectives అంటే ఆర్గనైజేషన్ కొన్ని ఆబ్జెక్టివ్స్ని సెట్ చేసుకుంది. ఆ ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వడానికి అవి షార్ట్ టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు, మీడియం అవ్వచ్చు. సో ద ఆర్గనైజేషన్ సిక్స్ టు కంప్లీట్ అకాంప్లిష్, దే నీడ్ టు కంప్లీట్ ద గోల్స్. సో వాటిని కంప్లీట్ చేసుకోవడానికి ఏం చేస్తుంది, సో దే నీడ్ టు డిసైడ్ దేర్ గోల్స్. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ అనేవి ఇన్కార్పొరేట్ అయి ఉండొచ్చు, ప్రొడక్షన్ అయి ఉండొచ్చు, విజిబిలిటీ అయి ఉండొచ్చు, ఎన్విరాన్మెంటల్ టైప్ అయ్యొచ్చు, టైమ్లీ మేనేజ్మెంట్ అవ్వచ్చు. సో వీ నీడ్ టు ఫుల్ఫిల్ అవర్ గోల్స్ విత్ ఇన్ ద టైమ్ అనమాట. సో వీ నీడ్ టు డూ ద థింగ్స్ అనమాట. సో హూ ఎవర్ ద లీడింగ్ ద థింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్, సో ద ప్రాజెక్ట్ లీడర్స్, టీమ్ లీడర్స్ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద ప్లాన్ అంటే యాక్షన్లోకి వాళ్ళు రావాలి అని. నెక్స్ట్, so team leader has to do something. Okay, next, so whatever the things you have decided, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే మీరు పర్టికులర్ ప్లానింగ్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి కొన్ని సర్టైన్ థింగ్స్ ఇచ్చారు. సో వాట్ ఇస్ ద పర్సన్ హ్యాస్ టు సే సో ఐఎమ్ ఓకే విత్ దట్. సో R&D వాళ్ళు ఏం చెప్పాలి, ఐ కెన్ వర్క్ విత్ దట్. సో నెక్స్ట్ సేల్స్ పర్సన్ ఏం చెప్పాలి, ఐ కెన్ వర్క్స్, ఇట్ వర్క్స్ ఫర్ మీ, నాకు కుదురుతుంది అంటే వాట్ ఎవర్ ద థింగ్స్ యూ హ్యావ్ గివెన్ ఇట్ వర్క్స్ ఫర్ మీ, నాకు జరుగుతుంది. సో ఎవ్రీవన్, మార్కెటింగ్ వాళ్ళు ఏం చేయాలి, ఎవ్రీవన్ సాటిస్ఫై అయ్యేలాగా చేయాలి. అంటే ప్రతి డిపార్ట్మెంట్కి అన్ని ఇంటర్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కన్స్ట్రైంట్స్ అమ్మ స్పెల్లింగ్ తప్పు ఉంది. సో ఇవన్నీ సాల్వ్ చేసేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. అంటే ఒక కస్టమర్కి ఒక ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు మనం బేస్డ్ ఆన్ కన్స్ట్రైంట్స్ ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటూ ఫైనల్ ప్రోడక్ట్ అనేది వెళ్తూ ఉంటాం. కన్స్ట్రైంట్స్ అనేవి మనం లాగుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క కన్స్ట్రైంట్ మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ కన్స్ట్రైంట్స్ అన్నిటిని మనం సాల్వ్ చేసుకుని ఆ కన్స్ట్రైంట్స్ అన్ని దానికి అప్లై చేసుకుని మనం ఫైనల్గా రీచ్ అవ్వాలన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఉంటాయి. ఇన్స్టిట్యూషనల్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, టైమ్లీ కన్స్ట్రైంట్స్. వీ నీడ్ టు బ్యాలెన్స్ ఆల్ ద థింగ్స్ అనమాట. ఓకేనా? సో ఆఫ్టర్ దాట్ ఇట్ షుడ్ రీచ్ ద పీపుల్ అనమాట. ఓకే, సో I want to conclude that topic. Second topic in your first unit have been completed, and I have given the pictorial representation how we are doing that, and I have explained each and every side heading. Hope you understood. సో మనకి ఈరోజు క్లాసెస్ కొంచెం లేట్గా స్టార్ట్ అయినాయి కాబట్టి నేను 40 minutesకే కన్క్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టాఫ్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.